ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు SBI లైఫ్ నుంచి టెరిటరీ మేనేజర్ సుధాకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సుధాకర్ గారు. నమస్తే విష్ణు గారు. సార్ సుధాకర్ గారు, ఇప్పుడు సాధారణంగా ఎలా ఉంటుందంటే, ఒక టర్మ్ పాలసీ అనగానే చాలా పెద్ద పెద్ద హయ్యర్ ఇన్కమ్ ఉండాలి, ఏవో రకరకాల క్వాలిఫికేషన్స్ ఉండాలి అంటారు. తర్వాత అన్ని రకాల మెడికల్ టెస్టులు చేయాలంటారు. తర్వాత ఇయర్లీ ప్రీమియం ఎక్కువ ఉందని చెప్తుంటారు కదా. ఇదన్నీ రెగ్యులర్గా వినేదే. కానీ SBI లైఫ్ నుంచి చాలా తక్కువ ప్రీమియంతో ఉండే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయంటారా? ఎందుకంటే అందరూ వేలకు వేలు పెట్టలేరు, అందరికీ పెద్ద పెద్ద ఇన్కమ్లు ఉండవు. కాబట్టి చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, అటువంటి వాళ్ళకి తక్కువ ప్రీమియంతో ఉన్న టర్మ్ పాలసీలు ఏమున్నాయంటారు SBI లైఫ్ నుంచి? థ్యాంక్ యూ విష్ణు గారు. మనకేంటంటే రీసెంట్గా మనకి SBI లైఫ్ నుంచి, ఎందుకంటే మీరు అడిగినట్టు హయ్యర్ ప్రీమియం అనేసరికి చాలామంది ఇన్సూరెన్స్కు దూరం అవుతున్నారని చెప్పేసి SBI లైఫ్ నుంచి తక్కువ ప్రీమియంతో స్మార్ట్ స్వధాన్ సుప్రీం అనే పాలసీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది చాలా ఆదరణ పొందింది. గత 6 months నుంచి బాగా చాలామంది తీసుకోవడానికి అవకాశం ఉంది. నేను ఒక చిన్న థింగ్ చెప్తాను సార్. ఇక్కడ ఏంటంటే, మనం రెగ్యులర్గా ఎయిర్పోర్ట్కి వెళ్తాం సార్. ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు మనని ఇక్కడ ఇంటి దగ్గర పికప్ చేసుకొని ఈ క్యాబ్ డ్రైవరు ఎయిర్పోర్ట్లో పికప్ చేస్తూ మనం చూసుకొని మళ్ళీ మనము మన చెక్ ఇన్ కాడికి వెళ్ళిపోతుంటాం. సడన్గా మీకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, లైక్ ఊబరో లేకపోతే ఓలా నుంచి ఫోన్ కాల్ వచ్చింది. సార్, ఇక్కడ మీ ఇన్వాయిస్ మేము ఇక్కడ లక్కీ డ్రాప్ తీస్తే మీరు లక్కీగా మీ ఇన్వాయిస్ పిక్ అయింది, అందులో నుంచి మీరు ఎలిజిబుల్ అయ్యారు, మీరు ఏదైతే అమౌంట్ పే చేశారో క్యాబ్ ఖర్చులు అవి మీకు రిటర్న్ వచ్చినాయి అనగానే మీరు ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు సార్. అంటే ఇక్కడ ఏంటంటే, మన డబ్బులు మనకు వస్తున్నాయి అనేసరికి చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాం. అంటే నేను ఒక ఫ్రీగా వచ్చిన దట్టు లక్కీ డ్రాల్ వచ్చింది అనేసరికి ఇంకా ఎగ్జైటింగ్ ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ పాలసీలో కూడా ఎట్లుంటుంది అంటే, మనం ఏదైతే కడుతున్నామో అమౌంట్ ఏదైతే కడుతున్నామో ఆ అమౌంట్ మొత్తము మనము లక్కీ డ్రా వచ్చిన వాళ్ళకే కాదు, వాళ్ళందరికీ మిగిలిన కస్టమర్లకు కూడా ఇవ్వాలనే కంపెనీ ఉద్దేశంతో ప్రతి కస్టమర్ కూడా మాకు లక్కీయెస్ట్ కస్టమరే. అట్లా ఆ ఉద్దేశంతో ఈ పాలసీని అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే, మనం కట్టిన అమౌంట్, దీన్ని ఏంటంటే జీరో కాస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ అనొచ్చు సార్. మనం కట్టింది ఓన్లీ అక్కడ మనం ఒక బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నాడు సార్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఒక గల్లగురికి ఉంటుంది సార్. మనం ఏంటంటే చిన్నప్పుడు డబ్బులు దాచుకునే వాళ్ళం. ఇప్పుడు కిట్టి బాక్స్ అని అంటారు, హుండీ మనం ఏంటంటే గల్లగురు అనేది ఒక ప్రాధాన్యత ఉంది. మనకు డబ్బులు దొరికినప్పుడల్లా వేసుకుంటాం. సేమ్ లైక్ ఇది కూడా మనకి ఏంటంటే, మనకి ఎంతైతే ప్రీమియం కట్టాలప్పుడు అలా కట్టుకుంటాం సార్. ఇన్ కేసు ఒకవేళ మిడిల్లో ఏమన్నా గల్లగురికి బదులైంది అనుకోండి, 50 లక్షలు, 1 కోటి రూపాయలు మనం ఏదైతే తీసుకున్న అమౌంట్ ఇన్సూరెన్స్ వస్తుంది. ఏం కాలేదు, మనం ఉన్నంతసేపు టర్మ్ అనుకోండి, మనం వేసిన డబ్బులు అక్కడే ఉంటాయి. ఈ పాలసీ కూడా మనకు అలాగనే వర్క్ అవుతుంది. మనం కట్టిన అమౌంట్ అనేది మొత్తం రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది సార్. ఇది దీని పేరు స్మార్ట్ స్వధాన్ సుప్రీం అని చెప్పేసి తక్కువ లోయర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సార్, మీరు ఇప్పుడు అడిగినట్టుగా ఇన్కమ్ క్రైటీరియా డిఫరెంట్ క్రైటీరియా అడుగుతారు. మన ఇక్కడ తక్కువ ప్రీమియం ఉన్న వాళ్ళు, తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు, అంటే నియర్ అబౌట్ 2.5 lakhs మినిమం ఉన్న వాళ్ళకి ఐదర్ బిజినెస్ కానివ్వండి, లేకపోతే ప్రొఫెషనల్స్ కానీ, సాలరీ పీపుల్ ఎవరైనా కూడా, ఇవాళ రేపు ఏంటంటే సార్, హైదరాబాద్ అయినా ఎక్కడైనా కూడా మినిమం 20,000 సాలరీ అనేది కంపల్సరీ ఉంటుంది. అలాంటి వ్యక్తులకు కూడా మనం మినిమం 50 లక్షల వరకు మనం ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వడానికి ఉంటుంది. ఇందులో మనకి ఏంటంటే, ఈ పాలసీ ఎలా ఉంటుందంటే సార్, ఇక్కడ మినిమం 25 lakhs తోటి స్టార్ట్ అవుతుంది. ఒక కస్టమర్ కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 years ఉన్న కస్టమర్ కనుక తీసుకుంటే, అతనికి ఒక 30 years టర్మ్ పెట్టి ఓన్లీ 7 years మాత్రమే పే చేస్తాడు. 7 yearsలో ఇయర్లీ 30,000, 29,000 యాడ్ వస్తుంది. 29,000 30,000 అనుకుంటే 30,000 పే చేస్తే అతని ఫ్యామిలీకి అనేది 50 లక్షల ఇన్సూరెన్స్ కవర్ అనేది ఉంటుంది. అతనికి 50 లక్షల ఇన్సూరెన్స్ కవర్ 30 years వరకు ఉంటుంది. 7 years పే చేస్తాడు. ఈ 7 years పే చేసి 30 years వరకు కూడా అతను లైవ్ ఉన్నాడంటే, అతను కట్టిన 2,10,000 రూపాయలు మళ్ళీ అతనికి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే, జస్ట్ మన బ్యాంక్లో సేవింగ్ సార్. ఇప్పుడు ఎవరి బ్యాంక్ అకౌంట్లోనైనా మినిమం 10,000 నుంచి 20,000 రూపాయలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే మన అవసరాలకు తగ్గట్టు వాడుకుంటూ కూడా కొంతమంది 50,000 60,000 కూడా మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు మినిమం బ్యాలెన్స్. అట్లే సేమ్ ఒక మనం తీసుకొచ్చేసి ఇక్కడ ఒక పాలసీ లెక్క కట్టుకున్నామంటే, ఇద్దరు ఎనీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక లంప్ సమ్ అమౌంట్ అనేది ఫ్యామిలీకి రావడం జరుగుతుంది. సేఫ్ అండ్ సెక్యూర్ సైడ్లో ఉంటాం సార్. రైట్. సో మరి ఇక్కడ ఏజ్ క్రైటీరియా అనేది ఎంత ఉండాలి అంటారు? ఇప్పుడు మీరు చెప్తున్న ఈ తక్కువ ప్రీమియంతో ఉన్న ఈ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే? మంచి ప్రశ్న అడిగారు విష్ణు గారు. ఇందులో మనకి ఏంటంటే, ఏజ్ క్రైటీరియా వచ్చి 18 years నుంచి 60 years ఉన్న ఎవరైనా మనకి ఈ పాలసీ అనేది తీసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటుంది. వాళ్ళు 2.5 lakhs ఎర్న్ చేస్తూ నాకు ఇన్సూరెన్స్ ఉండాలని ఎవరైతే అనుకుంటారో, హెల్తీ ఉన్న ఏ పర్సన్కైనా కూడా మనము ఈ పాలసీ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్.
సో అదేవిధంగా ఇప్పుడు 10 year పూర్తయిన తర్వాత ఏదైనా అమౌంట్ వస్తే ఎంత రావచ్చు అంటారు ఇది? మనం ఇప్పుడు ఏదైతే అనుకున్నాం కదా సార్, ఇప్పుడు ఏంటంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే మనకు ఒక లక్కీ ట్రిప్ కలిగింది, తర్వాత మన డబ్బులు మనకి ఇస్తే మనం ఎంతైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నామో, టర్మ్ పూర్తి కాగానే మనం ఏదైతే అమౌంట్ పే చేశామో ఆ సేమ్ అమౌంట్ అనేది మనకు కంపెనీ అనేది రీఫండ్ చేస్తుంది సార్ టర్మ్ అయిపోయిన తర్వాత. ఓకే, రైట్. అదేవిధంగా మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది ఏ విధంగా ఉండాలి? మనకి ఏంటంటే ఎందులోనైనా కూడా మంత్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ 3 దానిలో. అదే ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ మంత్లీ వచ్చే కస్టమర్ ఉన్నాడు అనుకోండి, నేను మంత్లీ పే చేసుకుంటా అంటే మంత్లీ కూడా మనకు ఆప్షన్ ఇచ్చింది. లేదు 6 monthsకి ఒకసారి పే చేసుకుంటా అంటే 6 monthsకి ఇచ్చింది. ఇయర్లీ పే చేసుకుంటా అంటే ఇయర్లీ కూడా దే కెన్ పే సార్. లేదు నేను మొత్తం ఒకటిసారి పే చేస్తాను కూడా లంసమ్ అమౌంట్ కూడా పే చేసుకోవచ్చు వాళ్ళు. రైట్. సో మరి దీంట్లో ట్యాక్స్ బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయంటారు? ఇందులో మనకు సెక్షన్ 80C కింద ఎవరైతే మనం అమౌంట్ పే చేస్తున్న టైంలో, ఆ టైంలో వాళ్ళు సెక్షన్ 80C కింద ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే టైంలో ఇది మనకు రిసిప్ట్ చూపించేసేసి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి రిబేట్ లాగా తీసుకోవచ్చు. దాంతో పాటుగా మనకి ఏంటంటే వచ్చే అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనకు క్లెయిమ్ అమౌంట్ కానీ, లేదంటే మనం ఏదైతే కట్టిన అమౌంట్ మనకు రీఫండ్ వచ్చిన టైంలో కూడా ఆ అమౌంట్ కూడా మనం రూపాయి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు సార్ ఇది. సో ఇప్పుడు మరి మెడికల్ టెస్ట్ల విషయానికి వస్తే ఏంటి, ఇక్కడ ఉన్న ప్రాసెస్ ఏంటి మెడికల్ టెస్ట్లు? మంచి క్వశ్చన్ అడిగారు విష్ణు గారు. ఎందుకంటే ఇది మనం తక్కువ ప్రీమియం తోటి తక్కువ ఇన్కమ్ లెవెల్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి ఇందులో మెడికల్స్ ఉంటాయి సార్. ఎందుకంటే ప్రీమియం తక్కువ ఉంది కాబట్టి కంపెనీ యాజ్ పర్ గైడ్ లైన్స్ ప్రకారము మెడికల్ టెస్ట్లు చేస్తుంది. వారి ఏజ్ క్రైటీరియా బట్టి వాళ్ళకి ఏమేమి టెస్ట్ చేయాలన్నది మనకు కంపెనీ వాళ్ళు ఇండికేట్ చేస్తారు. నెక్స్ట్ మన పర్సన్ ఎవరైతే SBI పర్సన్ వచ్చేసరికి శాంపిల్స్ తీసుకెళ్ళి వాళ్ళకి ఎలాంటి ఛార్జెస్ చేయకుండా వాళ్ళకి మెడికల్ టెస్ట్లు చేయించేసి రిపోర్ట్స్ డైరెక్ట్ మన కంపెనీకి అప్లోడ్ చేసేసి మనకి పాలసీ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇన్ కేసు కనుక ఒకవేళ మెడికల్ టెస్ట్లో మనకి ఏమైనా ప్రాబ్లం ఉందని తేలితే వాళ్ళు కట్టిన అమౌంట్ను రూపాయి కట్ చేయకుండా వాళ్ళు మొత్తం ఏదైతే కట్టిన అమౌంట్ ఉందో మొత్తం వాళ్ళకి రీఫండ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ పాలసీ ఇష్యూ చేయలేని సందర్భంలో మళ్ళీ వాళ్ళ అమౌంట్ వాళ్ళకి రీఫండ్ చేయడం జరుగుతుంది. ఎలాంటి ఛార్జెస్ తీసుకోవాలి, మెడికల్ టెస్ట్ చేసినా అని చెప్పి కొంత అమౌంట్ తగ్గించుకోవడం అనేది జరగదు ఇందులో. సో ఇప్పుడు పాలసీకి సంబంధించిన ప్రీమియం కొన్నాళ్ళ పాటు కట్టి తర్వాత ఆపేస్తే అప్పుడు ఎలా ఉంటాయి ప్రొసీడింగ్స్? మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే వాళ్ళకు గుర్తుండకనో, లేకపోతే చేతిలో డబ్బులు లేకపోవడం, అమౌంట్ పరంగానో, లేకపోతే ఆ టైంలో వాళ్ళు కట్టే టైంలోనే అమౌంట్ లేకపోవడం వల్ల కొంతమంది కట్టలేకపోతారు, లేదంటే ల్యాబ్స్లోకి వెళ్ళిపోతుంది పాలసీ. ఆ ల్యాబ్స్లోకి వెళ్ళినప్పుడు మినిమం 2 years అన్న కట్టి ఉంటే కస్టమరు ఆ కట్టిన ప్రొఫెషనల్ బేసిస్లో ఒకవేళ 5 years కట్టిండి అనుకోండి, అంటే మనం 10 years కట్టాలనుకుంటే 5 years కట్టామంటే ఆల్మోస్ట్ 50% వీ హ్యావ్ పేడ్. ఆ 50% బేస్ చేసుకుని ఒక ₹1,00,00,000 కనుక పాలసీ కనుక అనుకుంటే వాళ్ళకి 50 లక్షల రూపాయలు ఇచ్చేయడం జరుగుతుంది. లేదు ఒకవేళ ఏం కాలేదు 30 years టర్మ్ అయిపోయేంత వరకు అతను లైవ్ ఉన్నాడు అనుకుంటే ఆ అమౌంట్ అనేది 50,000 ఏదైతే మనకి 50% ఏదైతే అమౌంట్ పే చేసినామో ఆ అమౌంట్ అనేది రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది సార్ ఇక్కడ. ఇందులో మనకి ఇంకోటి ఏంటంటే సార్ ఇక్కడ మినిమం 25 lakhs నుంచి మాక్సిమం ఎంతైనా తీసుకోవచ్చు సార్. ఇందులో ఏది మనకు సంవత్సరం కావాలనుకుంటే వాళ్ళ ఇన్కమ్ లెవెల్ని బట్టేసి వాళ్ళకి ఎంత నీడ్ అనేది ఉంటుంది అనేది తీసుకొని వాళ్ళు ఎంతవరకైనా మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. యాజ్ పర్ ఇన్కమ్ బేస్ చేసేసుకొని కంపెనీ కూడా ఇష్యూ చేస్తుంది. మినిమం ఇన్సూరెన్స్ కవర్ వచ్చి 25 lakhs నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇది. ప్రేక్షకులకు విజ్ఞప్తి, సమయానుభావం వల్ల అన్ని విషయాలను ఇక్కడ మనం చర్చించలేకపోతున్నాము. ఏవైనా మీకు సూచనలు కానీ సలహాలు కావాలంటే మీరు సంప్రదిస్తే నేను బ్రోచర్లో ఉన్న అన్ని విషయాలు మీకు వివరంగా వివరిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ విష్ణు గారు.